వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం యతః ప్రాప్తకృపా లోకా లోకా ముక్తా కలేర్గ్రహాత్ యస్య తుండాచ్యుతశ్చూతో రాజతేయం రసాత్మకః తమచ్యుతకథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధా భక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా తాం శ్రీ భాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పేరంబనిసేయు హస్తయుగముల్ నీ మూర్తిపై జూపులు. నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపై జిత్తముల్. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణలు. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణలు. నీరేజ పత్రేక్షణ నీరేజ పత్రేక్షణ. భాగవత మహాపురాణంలోని సప్తమ స్కంధంలో మనం 2వ అధ్యాయంలో ఉన్నాం. నారద ఉవాచ భ్రాతర్యేవం వినిహతే హరిణా క్రోడమూర్తినా హిరణ్యకశిపూ రాజన్ పర్యతప్య దృశా శుచాః ఆహ చేదం రుషా గూఢ్నస్సందష్టదశనచ్చదః కోపోజ్వలద్భ్యాం చక్షుర్భ్యాం నిరీక్షన్ ధూమ్రమంబరం. నారదుడు అన్నాడు, ధర్మరాజా, శ్రీ మహావిష్ణువు యజ్ఞవరాహావతారము దాల్చి హిరణ్యాక్షుని సంహరించాడు. అప్పుడు హిరణ్యకశిపుడు తన సోదరుని మరణమునకు శోకసంతప్తుడై శ్రీహరిపై మిగుల క్రుద్ధుడయ్యాడు. ఆ క్రోధాతిరేకంతో అతని శరీరం కంపిస్తున్నది. అప్పుడు అతడు పండ్లు పటపటా కొరుకుచూ కండ్లు నిప్పులు గ్రక్కుచూ ఆకాశం వైపు చూస్తూ ఇలా అన్నాడు. కరాళదంష్ట్రోగ్రదృష్ట్యా దుష్ప్రేక్ష భృకుటీముఖః శూలముద్యమ్య సదసి దానవానిదమబ్రవీత్. భో భో దానవ దైతేయాః ద్విమూర్ధం శ్రేక్షశంబర శతబాహో హయగ్రీవనముచే పాకైల్వల. విప్రచిత్తే మమ వచః పులోమన్ శకునాదయః శృణుతానంతరం సర్వే క్రియతామాశుమాచిరం. సపత్నైర్ఘాతితశ్క్షుద్రైర్భ్రాతా మే దయితః సుహృత్. పార్ష్నిగ్రాహేణ హరిణా సమేనాప్యుపధావనైః. తస్య త్యక్తస్వభావస్య ఘృణేర్మాయావనౌకసః భజంతం భజమానస్య బాలస్యేవా స్థిరాత్మనః. హిరణ్యకశిపుని కోరలు మిగుల భీకరంగా ఉన్నాయి. ముడిచిన బొమ్మముడితో అతని ముఖం చూడశక్యము కాకుండెను. నిండు సభలో అతడు శూలాన్ని చేబూని దానవులతో ఇలా అన్నాడు. దానవులారా, దైత్యులారా, ద్విమూర్ధ, త్యక్ష, శంబర, శతబాహు, హయగ్రీవ, నముచి, పాక, ఇల్వల, విప్రజిత్తి, పులోమ, శకునాదులారా, ఆ మాటలను శ్రద్ధగా ఆలకించండి. తరువాత నేను చెప్పినట్లు చేయండి, ఆలస్యం చేయవద్దన్నాడు. నా సోదరుడైన హిరణ్యాక్షుడు నాకు ప్రాణతుల్యుడు. హితైషి క్షుద్రులైన దేవతలు శ్రీహరితో అతనిని చంపించారు. శ్రీహరి దేవతలపై దైత్యులపై సమభావం కలిగి ఉన్నప్పటికీ వారు ఆయన కడకు పరుగెత్తి వినమ్రవచనములతో ఆయనను తమ వైపు తిప్పుకున్నారు. శ్రీ మహావిష్ణువు పవిత్రుడు, నిష్పక్షపాతి అయినను అతడు తన స్వభావమునకు విరుద్ధంగా మాయతో యజ్ఞవరాహ రూపాన్ని దాల్చి బాలుని వలె అతడు తనను సేవించు వారి పక్షం వహించాడు. అతని చిత్తము చంచలమైనదే.
మచ్చూల భిన్న గ్రీవస్య భూరిణా రుధిరేణ వై రుధిరప్రియం తర్పయిష్యే భ్రాతరం మే గతవ్యథః తస్మిన్ కూటే హితే నష్టే కృత్తమూలే వనస్పతో విటపా ఇవ శుష్యంతి విష్ణు ప్రాణాదివౌకసః. ఇప్పుడే నేను నా శూలముచే అతని కంఠమును నరుకుతాను. రక్తదాహము గల నా సోదరునకు అతని నెత్తురుతో తర్పణమిస్తాను. అతనంతట నా కసి తీరును. చెట్టు యొక్క మూలమును ఖండించినచో దాని కొమ్మలు వాటి అంతట అవే ఎండిపోతాయి. అలాగే మాయావి అయిన విష్ణువును వధించినచో ఆయననే నమ్ముకొని ఉన్న దేవతలు కృషించిపోతారు. ఎంచేతంటే దేవతలకు ప్రాణము ఆ విష్ణువే కదా. తావద్యాత భువం యూయం విప్రక్షత్ర సమేధితాం సూదయధ్వం తపో యజ్ఞస్వాఛాయ వ్రతదానినః విష్ణుర్ద్విజక్రియామూలో యజ్ఞో ధర్మమయః పుమాన్ దేవర్షి పితృభూతానాం ధర్మశ్చ చ పరాయణం యత్ర యత్ర ద్విజా గావో వేదా వర్ణాశ్రమాః క్రియాః తంతం జనపదం యాత సందీపయత పృచ్ఛత ఇది తే భర్తృ నిర్దేశమాదాయ శిరసా ధృతాః తథా ప్రజానాం కథనం విదధుః కథనప్రియాః పురగ్రామ వ్రజోద్యాన క్షేత్రా రామాశ్రమాకరాం ఖేటర్ఖర్వటఘోషాంస దదహు పత్తనాని చ కేచిత్ ఖనిత్రైర్బిభిదుస్సేతు ప్రాకార గోపురాన్ ఆజీవ్యాంశిచ్చిదుర్వృక్షాన్ కేచిత్ పరశుపాణయః ప్రాతహన్ శరణాన్యన్యే ప్రజానాం జ్వలితోల్ముఖైః ఏవం విప్రకృతే లోకే దైత్యేంద్రానుచరైర్ముహుః దివం దేవాః పరిత్యజ్య భువి చేరురలక్షితాః హిరణ్యకశిపుర్భ్రాతుః సంపరేతస్య దుఃఖితః కృత్వా కటోదకాదీని భ్రాతృపుత్రాన్ సాంత్వయత్. అంచేత మీరు ఇప్పుడే భూతలమునకు చేరండి. అతడ బ్రాహ్మణుల క్షత్రియుల సంఖ్య పెరిగిపోతోంది. జనులు అతడ తపస్సులు యజ్ఞములు స్వాధ్యాయములు వ్రతములు దానములు మొదలు శుభకర్మలను ఆచరిస్తున్నారు. వారిని అందరినీ వధించండి. వేదవేత్తలైన బ్రాహ్మణులు ఆచరించు ధర్మకార్యములకు శ్రీ మహావిష్ణువు మూలము. అతడు యజ్ఞ ధర్మస్వరూపుడు. దేవతలకు ఋషులకు పితృదేవతలకు సకల ప్రాణులకు ధర్మమునకు పరమాశ్రయుడు. బ్రాహ్మణులు గోవులు వేదములు వర్ణాశ్రమ ధర్మకార్యములు గల దేశములకు వెళ్ళండి. వాటన్నింటినీ తగులుబెట్టి నాశనం చేయండి. దైత్యులు సహజంగానే జనులను హింసించుచు సంతసించుచుందురు కనుక వారు తమకు ప్రభువైన హిరణ్యకశిపుని ఆజ్ఞను శిరసావహించి జనులను హింసింపడం మొదలుపెట్టారు. పురములను గ్రామములను గోశాలలను ఉద్యానవనములను పంట పొలములను విహార భూములను ఋష్యాశ్రములను గనులను రైతుల పల్లెలను కొండపల్లెలను అడవులను పట్టణములను తగులుబెట్టేశారు. కొందరు దైత్యుల గడ్డపారలతో వంతెనలను ప్రాకారములను గోపురములను ధ్వంసం చేశారు. మరికొందరు గొడ్డళ్లను చేబూని ఫలపుష్పములతో కలకలలాడుతున్న వృక్షములను నరికేశారు. ఇంకా కొందరు మండుతున్న కొరవులతో ప్రజల ఇళ్లను అగ్గిపాలు చేశారు. ఈ విధంగా హిరణ్యకశిపుని యొక్క అనుచరులు అమాయకులైన ప్రజలను పీడింపసాగారు. అప్పుడు దేవతల స్వర్గమునకు వీడి భూతలమునకు చేరి రహస్యంగా తలదాల్చుకున్నారు. ధర్మరాజా, హిరణ్యకశిపుడు తన సోదరుడు మృతుడగుడితో మిక్కిలి పరితపించాడు. అంత్యక్రియలను ఆచరించిన తరువాత తన సోదరుని సుతులైన శకుని, శంబరుడు, దృష్టుడు, భూత సంతాపనుడు, వృకుడు, కాలనాభుడు, మహానాభుడు, హరిశ్మశ్రుడు, ఉత్కచుడు అని వారిని ఓదార్చాడు. శకునిం శంబరం దృష్టం భూత సంతాపనం వృకం కాలనాభం మహానాభం హరిశ్మశ్రు మధోత్కచం తన్మాతరం వృషాభానుం దితిం చ జననీం గిరా శ్లష్ణయా దేశకాలజ్ఞైదమాహ జనేశ్వర. తరువాత వారి తల్లి అయిన వృషాభానువును తన తల్లి అయిన దితిని దేశకాలమును అనుసరించి ఆత్మీయ వచనములతో ఓదార్చాడు. హిరణ్యాక్షుని భార్య వృషాభానువు ఆమెను ఓదార్చాడు. తల్లి అయిన దితిని దేశకాలములను అనుసరించి ఆత్మీయ వచనములతో ఓదార్చట. హిరణ్యకశిపువు అన్నాడు, అంబాంబ హే వధూ పుత్ర వీరం మార్హత శోచితుం రిపోరభిముఖే శ్లాఘ్య శూరాణాం వధ ఈప్సితః భూతానామిహ సంవాస ప్రపాయామివ సువ్రతే దైవైనైకత్ర నీతానామున్నీతానాం స్వకర్మభిః. తల్లి దితి అలాగే వృషాభాను పుత్రులారా, మీరు శోకింపదగని వీరుడైన హిరణ్యాక్షుని కొరకై ఈ విధంగా దుఃఖింపదగదు. వీరులు రణరంగమున శత్రువును ఎదుర్కొని వృద్ధి చెందుటను కోరుకొందురు. వీరమరణము శ్లాఘనీయము. చరివేంద్రమునొద్ద పెక్కుమంది వ్యక్తులు కలియుచుందురు, కానీ వారి కలయిక కొద్ది సమయం వరకే ఉంటుంది. అలాగే జీవులు కూడా తామనర్చిన కర్మలను బట్టి దైవవశమున కలియుదురు, విడిపోతారు. నిత్య ఆత్మా వ్యయశుద్ధ సర్వగ సర్వవిత్పరః ధత్తే సావాత్మనో లింగం మాయయా విసృజన్ గుణాన్. వాస్తవంగా ఆత్మకాలమునకు అతీతమైనది.
వినాశము లేనిది, పవిత్రమైనది, సర్వవ్యాపి, సర్వజ్ఞము, దేహేంద్రియాదుల కంటే వేరైనది. అది అజ్ఞాన కారణంగా దేహాదులను సృష్టించుకుని భోగసాధనమైన సూక్ష్మ శరీరమును స్వీకరిస్తుంది. దత్తే సావాత్మనో లింగం మాయయా విసృజన్ గుణాన్ యథాంభసా ప్రచలతా తరవోపి చలా ఇవ చక్షుషా భ్రామ్యమాణేన దృశ్యతే చలతీవ భూః ఏవం గుణైర్భ్రామ్యమాణే మనశ్చ వికలః పుమాన్ యాతి తత్సామ్యతాం భద్రే హ్యలింగో లింగవానివ ఏష ఆత్మ విపర్యాసో హ్యలింగే లింగభావనా ఏష ప్రియా ప్రియైర్యోగో వియోగ కర్మ సంస్కృతి సంభవశ్చ వినాశశ్చ శోకశ్చ వివిధ స్మృతః అవివేకశ్చ చింతా చ వివేకా స్మృతిరేవ చ అత్రాప్యుదాహరంతీమమితిహాసం పురాతనం యమస్య ప్రేతబంధూనాం సంవాదం తం నిబోధత. పుణ్యాత్ములారా, కదులుచున్న నీటి యందు ప్రతిబింబించిన వృక్షము కూడా కదులుచున్నట్టుగా కనిపిస్తుంది. కన్నులు తిరిగినప్పుడు భూమి తిరుగుచున్నట్లు కనిపిస్తుంది. అలాగే గుణకార్యములకు విషయములకు కారణమైన మనస్సు చలించుచుండుటచే వికారరహితమైన ఆత్మ కూడా దానితో సమానంగా చలించున్నట్లు అనిపిస్తుంది. స్థూల సూక్ష్మ శరీరములతో ఆత్మకు ఎట్టి సంబంధం లేదు, అయినను వీటితో సంబంధం ఉన్నట్లు కనిపిస్తుంది. ఆత్మకు ఎట్టి శరీరము లేకుండాను తనను శరీరంగా భావించుటయే అజ్ఞానము. దానివలన ప్రియమైన అప్రియమైన వస్తువుల సంయోగము వియోగము కలుగుచుండును. అందువలన కర్మలతో సంబంధం ఏర్పడుతూ ఉంటుంది. ఫలితంగా సంసార చక్రంలో పరిభ్రమింపవలసి వస్తుంది. జనన మరణములు, పెక్కు విధములైన దుఃఖములు, అవివేకము, చింతలు, వివేకము యొక్క విస్మృతి మొదలగు వాటికి అన్నిటికీ అజ్ఞానమే కారణం. ఈ విషయంలో మహాత్ములు ఒక ప్రాచీన ఇతిహాసము తెలుపుతారు. అది మృదుడైన మానవుని యొక్క బంధువులకును యమధర్మరాజునకు మధ్య జరిగిన సంభాషణము. దానిని తెలిపిదను, శ్రద్ధగా వినండి అన్నాడు. ఉషీనరేష్వభూద్రాజా సుయజ్ఞ ఇతి విశ్రుతః సపత్నైర్నిహతో యుద్ధే జ్ఞాతయస్తముపాసత విశీర్ణరత్నకవచం విభ్రష్టాభరణస్రజం శరనిర్భిన్న హృదయం శయానమసృగావిలం ప్రకీర్ణకేశం ధ్వస్తాక్షం రభసా దష్టదక్షతం రజకుంఠముఖాంభోజం ఛిన్నాయుధభుజం వృధే ఉషీనరేంద్రం విధినా తథా కృతం పతిం మహిష్య ప్రసమీక్ష్య దుఃఖితాః హతాః స్మనాథేతి కరైరురోభృశం గ్రంథ్యో ముహుస్తత్పదయోరుపాపతన్ రుదత్య ఉచ్చైర్దయితాంఘ్రిపంకజం సించంత్య అస్రైః కుచకుంకుమారుణైః విస్రస్తకేశాభరణాశ్రుచం నృణాం సృజంత్య ఆక్రందనయా విలేపిరే అహో విధాత్రా కరుణేన నః ప్రభో భవాన్ ప్రణీతో దృగగోచరాం దశాం ఉషీనరాణామసి వృత్యదః పురా కృతోధునా యేన శుచాం వివర్ధనః త్వయా కృతజ్ఞేన వయం మహీపతే కథం వినాశ్యామ సుహృత్తమేన తే తత్రానుయానం తవ వీరపాదయోః శుశ్రూషతీనాం దిశ యత్ర హ్యాస్యసి ఏవం విలపతీనాం వై పరిగృహ్యమృతం పతిం అనిచ్చతీనాం నిర్హారమర్కోస్తం సంయవర్తత తత్ర ప్రేతబంధూనామాశ్రిత్య పరిదేవితం ఆహతాన్ బాలకో భూత్వా యమస్వయముపాగతః. ఉషీనర దేశమునందు సుయజ్ఞుడు అని పేరు గల యశస్వి అయిన ఒక రాజు ఉండేవాడు. అంతా హిరణ్యకశిపుడు చెబుతున్నాడు. యుద్ధంలో శత్రువులు అతనిని వధించారు. అతని బంధుమిత్రులు అతని చుట్టూ కూర్చుని ఉన్నారు. రత్నఖచితమైన అతని కవచము భగ్నమై ఉన్నది. అతని ఆభరణములు మాలలు చెల్లాచెదరై పడిపోయి ఉన్నాయి. శత్రువుల బాణముల తాకిడికి అతని హృదయం భిన్నమై ఉన్నది. శరీరం రక్తంతో తడిసి ఉన్నది. కేశములు చెదిరి ఉన్నాయి. కనులు కాంతిహీనమై ఉన్నాయి. కోపకారణంగా దంతములు పెదవులను కోరుకుచున్నట్లుండెను. కమలము వంటి ఆయన ముఖము దుమ్ము కొట్టుకొని ఉన్నది. యుద్ధంలో అతని శస్త్రములు భుజములు ఖండింపబడి ఉన్నాయి. దైవవశమున మృతుడై పడి ఉన్న ఆ ఉషీనర రాజును చూసి ఆయన రాణులు దుఃఖంతో కృంగిపోయి వెలువెల్లాడుతూ ఇలా అన్నారు: నాథా, భాగ్యహీనలమైన మేము దిక్కులేని వారమైనాము అని పలుకుచూ వారు గుండెలు బాదుకొనుచూ తమ పతిదేవుని పాదములపై పడ్డారు. వారు బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టారు. వారి వక్షస్థలం నందు విలేపితమైన కుంకుమ దుఃఖాశ్రువులతో కలిసి అతని పాదమును తడుపసాగాను. వారి కేశములు ఆభరణములు ఇటునటు చెల్లాచెదరై ఉన్నాయి. దుఃఖపూరితమైన వారి ఆక్రందనలకు అతడి మనుష్యులను మిగుల పరితపించడం మొదలుపెట్టారు. అయ్యో విధాత ఎంత క్రూరుడు! నేను నిన్ను మృతుని గావించి నేత్రములకు గోచరముగాని దశకు చేర్చినాడు. ఇంతకు ముందు ఉషీనర దేశ వాసులందరికీ నీ పోషకుడవై ఉంటివి. నేడు అతడు నిన్ను ఈ స్థితికి చేర్చి మమ్మలను శోకసాగరంలో ముంచేశాడు. ప్రాణేశ్వర,
నీవు మమ్ములను ఎంతగానో ప్రేమించుచుంటివి, మేము చేయు కొద్ది సేవలకే మిగుల సంతసించుచుంటివి. ఇప్పుడు నీవు లేకుండా మేము ఎలా జీవింపగలము? మేము ఎల్లప్పుడూ నీ పాదములనే ఆశ్రయించుచుండు వారము. నీవు వెళ్ళిన చోటికే మేము వస్తాము. ఆ రాణులు పతిదేవుని శవమును కౌగిలించుకుని ఇలా బోరు బోరున వెలిపించడం మొదలుపెట్టారు. అతని మృత కళయవరమును దహనం చేయుటకు వారు ఇష్టపడలేదు. ఇంతలో సూర్యుడు అస్తమించాడు. ఆ రాజుగారి బంధువుల యొక్క రోదన ధ్వనిని విని యమధర్మరాజు స్వయంగా బాలుని వేషంలో అక్కడికి వచ్చి వారితో ఇలా అన్నట్టు. ఆయన ఏమన్నాడు రేపు చూద్దాం. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.